కుటుంబంపై పోస్టులు పెట్టిన కిరణ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో కిరణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అనిశ్చిత వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నుంచి చేబ్రోలు కిరణ్ ను సస్పెండ్ చేశారు టీడీపీ అధికారులు. అలాగే కిరణ్ పై చర్యలకు కూటమి సర్కార్ సిఫార్సు చేసింది. దీంతో మంగళగిరి పోలీసులు కొద్దిసేపటి క్రితమే కిరణ్ ని అదుపులోకి తీసుకున్నారు. జగన్ కుటుంబంపై పోస్టులు పెట్టిన కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో కిరణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అనిశ్చిత వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నుంచి చేబ్రోలు కిరణ్ ను సస్పెండ్ చేశారు. కిరణ్ పై చర్యలకు కూటమి సర్కార్ సిఫార్సు చేసింది. దీంతో మంగళగిరి పోలీసులు కొద్దిసేపటి క్రితమే కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. చేబ్రోలు కిరణ్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుష్మా, ఏదైతే మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అసభ్య వ్యాఖ్యలు చేసినటువంటి ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద చేబ్రోలు కిరణ్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఏదైతే టీడీపీ అధిష్టానం కిరణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఎవరైతే ఈ చేబ్రోలు కిరణ్ చేసినటువంటి జగన్ సతీమణి పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన అయితే టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. దీంతో టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు స్వయంగా టీడీపీకి సంబంధించిన నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఖచ్చితంగా అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పడంతో స్వయంగా ఎవరైతే ఈ టీడీపీ నాయకులు ఉన్నారో, ఎవరైతే టీడీపీ నేతలు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని పోలీసులు అయితే మంగళగిరికి అయితే తరలిస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద అయితే జరిగిన ఇష్యూ పైన మాత్రం టీడీపీ మొత్తం మీద సీరియస్ గా ముందుకెళ్తోంది. ఏదైతే ఈ వ్యవహారాన్ని అంత ఆషామాషిగా అయితే తీసుకోలేదు. గట్టిగా అంటే ఏదైతే ఒక మహిళ ఎవరైనా అవ్వచ్చు, రాష్ట్ర స్థాయిలో అవ్వచ్చు, పార్టీలో అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా అవ్వచ్చు, ఎవరైనా సరే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఉపేక్షించేది లేదని ఇప్పటికే టీడీపీ అధిష్టానం డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. దాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ఏదైతే నిన్న చేబ్రోలు కిరణ్ చేసినటువంటి జగన్ సతీమణి పైన భారతి పైన చేసిన వ్యాఖ్యలను చాలా సీరియస్ గానే తీసుకుంది. దానికి తగ్గట్టుగానే ఆయన నిన్న ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసిన అనంతరం అది సోషల్ మీడియాలో వైరల్ కావడం, దీనిపైన
మరోవైపు వైసీపీ నాయకులు అలాగే వారి కార్యకర్తలు కూడా దీనిపైన మండిపడడం ఒక రకంగా చూస్తే ఇది కొంత రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉన్నట్లుగా గుర్తించినటువంటి టీడీపీ అధిష్టానం వెంటనే దీనిపైన సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు చెప్పడంతో వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలంటూ టీడీపీ నేతలే స్వయంగా కంప్లైంట్ చేయడంతో అతన్ని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే అంటే ఏదైనా కూడా అంటే అసభ్యకరమైన వ్యాఖ్యల వీడియో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపడం అలాగే దీనిపైన అధిష్టానం సీరియస్ గా తీసుకోవడము దీనిపైన చేబ్రోలు కిరణ్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ వీడియోని పోస్ట్ చేసినటువంటి చేబ్రోలు కిరణ్ ఉన్నారో ఇతను ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియా. నా మాటలు ఎవరైనా బాధించి ఉంటే క్షమించాలని కోరుతున్నా, ఈ వ్యాఖ్యలు ఎలాంటి దురుద్దేశంతో చేయలేదు, క్షణికావేశంలో మాత్రమే చేసా, క్షమించండి అంటూ ఈవెన్ చంద్రబాబు ఎవరైతే భారతి అంటే వైఎస్ భారతికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది వీడియో ద్వారా. అయితే దీనిపైన టీడీపీ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు అన్నట్లుగా ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అంటే మహిళల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ ఉపేక్షించదు అన్న ఉద్దేశంతోనే గట్టిగా చెప్పడం జరిగింది. దీంతో వెంటనే పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అంటే పార్టీ అధిష్టానం ఒకటే చెప్తోంది, ప్రతిపక్ష నాయకులు అవ్వచ్చు లేక స్వపక్ష నేతల భార్యలు కావచ్చు వారి ఇళ్లలోని మహిళల పైన ఎవరైనా కామెంట్లు చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి గతంలోనే చంద్రబాబు నాయుడు గతంలోనే చాలా సందర్భాల్లో చెప్పారు. ఈవెన్ దీనికి ఖచ్చితంగా ఏదన్నా జరిగితే మాత్రం అంటే మహిళలను అసభ్యంగా మాట్లాడడం సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేయడం లాంటివి అయితే తీసుకుంటే పార్టీ ఏదైతే టీడీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోదని గట్టిగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పదే చెప్పినా కూడా నిన్న ఎవరైతే టీడీపీ యాక్టివిస్ట్ ఉన్నారో ఈయన ఐటీడీపీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలను మాత్రం మొత్తం మీద చాలా సీరియస్ గానే తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే కిరణ్ నిన్న చేశారు, ఈ రోజు పొద్దున్నే కేసు నమోదు చేసేశారు. వెంటనే ఆయనను సెల్ టవర్ ఆధారంగా వెంటనే పోలీస్ స్టేషన్ మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి అయితే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద సుష్మా. థ్యాంక్ యూ హేమంత్.